వావ్! ఫిష్ ఫ్రై రెసిపీని ఫర్ ద ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గా వీడియోలోనే మాట్లాడి వీడియో క్యాప్చర్ చేశాను, చూసేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను ఫిష్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తారో బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్గా చూపించాను. ఫిష్ ఫ్రై కూడా సింపుల్గా ఎలా చేస్తానో చూసేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా ఈ విధంగా ఫిష్ పీసెస్ని అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇందులో ఫస్ట్ పసుపు వేసుకుందాం. పసుపు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నా. మేమైతే కారం ఎక్కువే తింటాము, సో ఎక్కువే వేసుకున్నాను. సాల్ట్ వేస్తున్నా. కొంచెం గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రిస్పీగా రావడం కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ మొత్తానికి చూడండి చక్కగా మసాలా మొత్తం అంటేలాగా మ్యారినేట్ చేసుకోండి. కొంచెం తలనొప్పిగా ఉంది, సో అయినా ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నానని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు చక్కగా దీన్ని ఒక 2 minutes పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హ్యాండ్ వాష్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. సో ఫిష్ పీసెస్ చిన్నయే కాబట్టి నేను ఇలా చిన్న ప్యానే పెట్టుకుంటున్నాను. అంతే, సింపుల్. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా, లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ గరం మసాలానే అవైలబుల్ ఉంది, సో గరం మసాలా వేసుకున్నాను. క్రిస్పీనెస్ రావడం కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయింది, సో ఆయిల్ అయితే వేస్తున్నా. సో ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి.
లేకపోతే ఫిష్ పీసెస్ అతుక్కుపోతాయి అన్నమాట. ఫస్ట్ ప్యాన్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే మనం ఆయిల్ వేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. సో బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలానే నేనేం పెద్ద మాస్టర్ షెఫ్ని అయితే ఏం కాదు. నాకు వచ్చిందే నేను కుకింగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను. అలానే మంచి మంచి మినీ వ్లాగ్స్, ఇంకా మంచి వ్లాగ్స్, బ్యూటీ టిప్స్, బ్యూటీ వీడియోస్ లైక్ ఐబ్రోస్ వీడియోస్, ఫేషియల్ వీడియోస్, హెన్నా ఎలా పెడతారు అలాంటి వీడియోస్, కొన్ని నాకు తెలిసిన వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. కొత్తగా గార్డెనింగ్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక మినీ వ్లాగ్ పోస్ట్ చేశాను. అలానే ఒక ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మేము నర్సరీకి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చి వేసింది. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కొన్ని రిఫరెన్స్ వీడియోస్ చూడండి. ఓకేనా? ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, వీడియో వాచ్ చేస్తే మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో దట్ ఎక్కువ మందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. చాలా కష్టపడి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను. సో మీ సపోర్ట్ అయితే కావాలి. సో పీసెస్ అన్నీ వేసేసాను. చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాం. సో మంచిగా ఇటువైపు కూడా ఫ్రై అయిపోయింది. చెప్పాను కదా, మంచిగా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఆయిల్ వేసి, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటే కనుక కింద అంటదన్నమాట. చాలా సింపుల్, క్రిస్పీగా టేస్టీగా, మళ్ళీ చేసుకొని తినే విధంగా ఉంటుంది. వావ్, చూసారు కదా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంది. కార్న్ఫ్లోర్ కూడా వేసాం కదా, చాలా బాగుంది. సాల్ట్ కూడా సరిపోయింది. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్. ఫస్ట్ టైం డైరెక్ట్గా వీడియో తీసాను కదా, సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, తడబడితే నెక్స్ట్ టైంకి క్లియర్ చేసుకుంటాను. Thank you for watching my full video.